హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నిన్న ఆఫ్టర్నూన్ మా పిల్లల కోసం చికెన్ సమోసా అయితే ప్రిపేర్ చేశానండి. దానికోసం అయితే ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి కూడా తీసుకోవచ్చు. కానీ మైదా కన్నా గోధుమ పిండి కొంచెం హెల్దీ కాబట్టి నేను గోధుమ పిండితో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్ను కొంచెం ఉప్పు వేసి అయితే ఇలాగ ముద్ద కింద అయితే వాటర్ వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకున్నానండి. దీని తర్వాత మనం దీన్ని స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేయాలి కాబట్టి నేను కొంచెం చికెన్ తీసుకున్నాను. చికెన్ అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నానండి. ఒక చిన్న ఆనియన్, కొంచెం కరివేపాకు, వెల్లుల్లిపాయ, జీలకర్ర దంచుకున్నాను. తర్వాత ఒక చిన్న పచ్చిమిర్చి. పిల్లలకని అన్నాను కాబట్టి కొంచెం కారం అనేది అన్నీ కూడా మనం స్పైసీ లేకుండా తక్కువగా వేసుకోవాలండి. ఇక్కడ ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం దీంట్లోనూ పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ అనేది వేసుకోవాలి. మనకి ఆనియన్ అనేది ఫ్రై అవుతుంది కదండి. ఈ లోపు దీంట్లో మనం ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనకి ఉల్లిపాయ అనేది ఫ్రై అవ్వాల్సి ఉందండి. మనకి ఉల్లిపాయ కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై అవ్వాలి. ఈ లోపు దీంట్లో మనము దంచుకున్న వెల్లుల్లిపాయ, జీలకర్ర అనేది వేసేసుకుంటున్నానండి. అంటే ఒక స్పూన్ దాకా ఉంటుంది. అది కూడా పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మనం తక్కువ తీసుకున్నాం కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతుంది. ఆ తర్వాత మనం దీంట్లోనూ చికెన్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను చికెను చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకొని చికెన్ అనేది వేసుకున్నానండి. చికెన్ వేసుకున్న తర్వాత మనం ఒకసారి అయితే మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. మనం మూత పెట్టేసుకున్న తర్వాత చికెన్లో నుంచి వచ్చే వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అయితే సరిపోతుందండి. అలా వాటర్గా ఉన్నప్పుడే మనం దీంట్లో ధనియా పొడి, చికెన్ మసాలా, కారం, స్పైసీ తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. పిల్లలు ప్రిపేర్ చేసే వాళ్ళం అయితే మనం కొంచెం తక్కువగా వేసుకుంటే వాళ్ళకి బాగా నచ్చుతుందండి. ఇక్కడ నేనైతే ఒక హాఫ్ స్పూన్ కారం వేసాను. అక్కడ మనకి స్టఫింగ్ రెడీ అయిపోయే లోపు మనం ఇక్కడ చపాతీ అనేది చేసుకోవాలి. చపాతీ అనేది చాలా పలచగా చేసుకోవాలండి, ఒత్తుగా చేసుకోకుండా పలచగా చేసుకోవాలి. ఇక్కడ నేను చపాతీలు అనేది చేసేసుకున్నాను. చూసారా అండి, మనకి ఇక్కడ చపాతీలు ప్రిపేర్ అయిపోయినాయి. తర్వాత మనకి స్టఫింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇలా అయితే సరిపోతుంది మనకి చికెను, ఇంకా మరీ ఎక్కువగా అవసరం లేదు. ఈ లోపు మనం మళ్ళీ పెనం పెట్టి ఇక్కడ చపాతీలు అనేది మనం చపాతీలను ఎలా కాల్చుకుంటాం అలాగా మరి ఎక్కువగా కాకుండా ఇలా కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా అయితే మనం చపాతీని అనేది కాల్చుకోవాలి. తర్వాత ఒక నైఫ్ తీసుకొని మనం వీటిని అయితే కట్ చేసుకోవాలండి. చపాతీలు కింద షీట్స్ కింద అయితే మనం వీటిని అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే మొత్తం అన్నీ రెడీ చేసేసుకున్నానండి. ఇక్కడ కొంచెం ఒక స్పూన్ మైదా పిండి తీసుకొని కొంచెం వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే మనం స్టఫింగ్కి మైదా పిండితో అంటించాలి కాబట్టి అలా తీసుకున్నాను. కాకపోతే ఇక్కడ నేను చపాతీ అనేది చాలా ఒత్తుగా చేసేసుకున్నానండి, మందంగా. మీరు అలా కాకుండా చక్కగా పలుచగా చేసుకుంటే మనకి సమోసా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కానీ నాకైతే సమోసా అనేది చుట్టడం రాదండి. బట్ ట్రై చేశాను. నేను ఎలా చేశానో మీరైతే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. నాకు వచ్చినట్టయితే చేశాను సమోసా అనేది. ఇక్కడ మనం స్టఫింగ్ వేసేసుకున్న తర్వాత ఈ ఇరువైపులా కూడా మనం ఆల్రెడీ మైదాని అంటించేసుకొని పక్కన పెట్టేసుకోవడం అండి. అలాగే సమోసాలు అన్నీ కూడా చేసేస్తాను. ఏదో నాకు వచ్చిన విధంగా సమోసాలు కొన్ని బాగానే వచ్చినాయి, కానీ కొన్ని అయితే సరిగా రాలేదండి. చూసారా అండి, ఫైనలీ మొత్తం స్టఫింగ్ అంతా కూడా అయిపోయింది. ఇలా చేశానండి సమోసా అనేది. ఇప్పుడు మనం ఈ సమోసాన్ని డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఆయిల్ అనేది వేడిగా అవ్వాలండి, అంటే వీట్ అవ్వాలి. మరి మీడియం సైజులో పెట్టుకొని మనకి ఆయిల్ అనేది వీట్ అయిన తర్వాత అప్పుడు మనం దీంట్లోనూ సమోసా అనేది వేసేసుకోవాలండి. మీడియం సైజులో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే మనకి వెంటనే కలర్ వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్, అలా కాకుండా మీడియం సైజులో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం స్టఫింగ్ అనేది సరిగ్గా చేయకపోతే మనకి ఇలాగ చింది మొత్తం లోపల ఉన్న మనం పెట్టిన స్టఫింగ్ అంతా కూడా ఇలా ఆయిల్లోకి వచ్చేస్తుందండి. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఏదో నాకు వచ్చినట్టయితే సమోసాని అయితే ప్రిపేర్ చేశాను. ఇక్కడ మనం మొత్తం సమోసాలన్నీ కూడా మంచి గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ ఫైనలీ సమోసా అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఇలాగ నేను ఒక
ఇదిగోండి చూసారండి ఎలా మనం స్టఫింగ్ సరిగ్గా పెట్టకపోతే ఇలా మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు మనం నూనెలో వేసినప్పుడు చిందుతుందండి. ఇక్కడ ఫైనల్లీ సమోసా అనేది అయిపోయింది. చూసారండి చాలా సరిగ్గా రాకపోయినా ఏదో నా స్టైల్లో నాకు వచ్చినట్టు అయితే నేనైతే ట్రై చేశానండి సమోసాని. చాలా బాగా వచ్చినాయండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. క్రిస్పీగా లోపటేమో మనం పెట్టిన స్టఫింగ్ జ్యూసీగా చాలా బాగా వచ్చినాయండి. పిల్లలకి చాలా బాగా నచ్చింది. బాగున్నాయి ఫ్రెండ్స్. ఫైనల్లీ నేను చేసిన సమోసా అయితే ఎలా ఉందో ఖచ్చితంగా అయితే మీరైతే కామెంట్ చేయాలి. కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.